నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, యువి క్రియేషన్స్ నుంచి వి బయటకు వచ్చేసి వి మెగా పిక్చర్స్ అంటే వి తో పాటుగా రామ్ చరణ్ గారు కూడా నిర్మాణ సంస్థలో భాగమవుతూ సో పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నారని, దాంట్లో కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్ ఎదిగిన నిఖిల్ని పెట్టుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వార్తలు నిజమేనా? ఆ వార్తలు నిజమైన వార్తలు వచ్చాయి కదా, వార్తలు నిజమే. ఇప్పుడు చిరంజీవికి అయితే బిజినెస్ యాంగిల్ లేదు, కానీ రామ్ చరణ్ మాత్రం బిజినెస్ యాంగిల్ ఉంది. ఏదో విధంగా కూర్చుంటూ డబ్బులు సంపాదించవచ్చు అనే యాంగిల్లో ఆయన వర్కౌట్ చేస్తుంటారన్నమాట. అందులో ఒక భాగమే నిఖిల్తో సినిమా తీయడం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారిగా నిఖిల్ రెమ్యునరేషన్ కూడా వీళ్ళే పెంచేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. అంతే కదమ్మా, మరి నిఖిల్ తాలూ సినిమాకి ఒక 300 కోట్ల రూపాయల పైన ఒక కలెక్షన్ వస్తుందంటే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా చేసినప్పుడు కూడా 300 కోట్లకి పైన వస్తుంది కదా. మరి అప్పుడు రెమ్యునరేషను నువ్వు ఎప్పుడెప్పుడో ఒక 50 లక్షలు తీసుకున్నారా, 1 కోటి రూపాయలు తీసుకుంటే తీసుకుంటాడా? ఆయన తీసుకోడు కదా. ఆయన అంటాడు మాట, నాకు 50 కోట్లు ఇస్తే కానీ నేను చేయను అంటాడు. కనీసం 10 కోట్లైనా ఇస్తే కానీ చేయను అంటాడు అన్నమాట. ఇక్కడ వ్యాపారం ఏంటంటే చిరంజీవి గారిని చూసి వాళ్ళు రెమ్యునరేషన్ ఎంత అని చెప్పలేరు. అర్థమైందా? రామ్ చరణ్ ప్రొడ్యూసరు, వాడు ఏం చెప్తాడు, సార్ మీరు ఎంతో కొంత ఇవ్వండి సార్ అంటాడు అన్నమాట. ఇక్కడ రామ్ చరణ్ ఏం చేస్తాడు, ఇక్కడ నిఖిల్కి ఉన్నటువంటి మార్కెట్ను ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు మార్కెట్లో నిఖిల్ సినిమా పూర్తయినట్టయితే ఎంతగా అమ్ముడుపోతుంది? 300 కోట్లకు అమ్ముడుపోతుంది కదా. నిఖిల్కి ఒక 10 కోట్లు ఇచ్చి 10 కోట్లు 20 కోట్లు ఇచ్చినట్టయితే 300 కోట్లు ఎందుకు అవుతుంది? అంతా కలిస్తే 50 కోట్లు 75 కోట్లు అవుద్ది. మిగతా అంతా లాభమే కదా. అటువంటి బిజినెస్ యాంగిల్లో నిఖిల్ని పెట్టుకున్నారన్నమాట. ఆ బిజినెస్ యాంగిల్లో వర్కౌట్ అవుతుందని చెప్పేసి యువి క్రియేషన్స్లో విక్రమ్ వచ్చి ఈ చరణ్తో కలిశాడు. అందువల్ల పెట్టుబడి విక్రమ్దండి, వర్కింగ్ పార్ట్నరు చరణ్ అండి. వాళ్ళు సినిమా చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. అయితే రామ్ చరణ్ గారు తీస్తున్న ఈ మొదటి సినిమాలోనే నిఖిల్నే ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది ఒక ప్రశ్న. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కదా. ఇప్పుడు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కదా. 25 కోట్లు అడుగుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అవునమ్మా, ఇప్పుడు ఆయన 25 కోట్లు అవుతున్నాయి, మిగతా అంతా ఏమి లేదు కదా. హీరోయిన్లకు అంత ఇవ్వరు కదా, 25 కోట్లే కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు, 75 కోట్లు ఇవ్వాలి. తారక్ ఉన్నాడు, 75 కోట్లు ఇవ్వాలి. ఒకవేళ అర్జున్ ఉన్నాడు, 75 కోట్లు ఇవ్వాలి. మొత్తం సినిమా ఎంత అవుద్ది? 300 నుంచి 400 కోట్లు అవుద్ది. ఇక్కడ అంత అవ్వదు కదా. మీకు అర్థమైందా? ఇప్పుడు మన రామానాయుడు గారి కొడుకు సురేష్ బాబు ఉన్నాడు, ఏం చేస్తాడు? వెంకటేశ్వరం పెట్టి సినిమాలు తీయడే. ఎవరైనా కొత్తగా చిన్నపిల్లలు వస్తే వాళ్ళతో సినిమా చేస్తాడు. ఎంతలో చేస్తాడు? 1 కోటి 2 కోట్లు చేస్తాడు, 10 కోట్లు సంపాదించుకుంటాడు. సినిమా చేసినట్టే ఉండదు, చేసినట్టే చెల్లరా. అలాగా వాళ్ళతో దిల్రాజు ఉన్నాడు, దిల్రాజు కూడా అంతే కదా. తక్కువ సినిమాలు తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసుకోవడం, దాన్ని తెలివిగా మార్కెటింగ్ చేసుకోవడం. అందువల్ల ఇక్కడ రామ్ చరణ్ కూడా మంచి పేరు ఉంది, నిఖిల్కి మంచి ఇన్కమ్ వచ్చింది. అటువంటి సమయంలో ఆయనతో సినిమా వాళ్ళు తెస్తే మంచిది కదా. ఇక్కడ చిరంజీవి అంటే వాళ్ళ మారిన అభిమానం నిఖిల్కి. చేరా బాబు, నీకు ఎంత కావాలో చెప్పు, నువ్వేం ఇబ్బంది పడద్దు, నీకు ఎంత కావాలో తీసుకో. అబ్బాయి ఏమి వద్దు సార్, మీకు మనస్ఫూర్తిగా మీకు ఎంత కావాలి, మీరు ఎంత ఇద్దాం అనుకుంటే అంత ఇవ్వండి సార్, అంతే కదా అవుద్ది. మరి ఆ ప్రొడక్షన్ ఎంత బాగా జరుగుతుంది, ఎవరు మాట్లాడరు. అనుకున్న ప్రకారం డేట్స్ ఇచ్చేస్తాడు, అనుకున్న ప్రకారంగా భయభక్తులతో యాక్ట్ చేస్తాడు. తర్వాత పెద్ద బడ్జెట్ ఏం అవుతుంది, 100-150 కోట్లు అవుతుంది. అప్పుడు ఎప్పుడో పాత సినిమా కార్తికేయన్ 2 300 కోట్లు 400 కోట్లు సంపాదించినప్పుడు ఇది సంపాదిస్తే మిగతా లాభే కదా. మరి ఇవన్నీ విక్రమ్ ఆలోచించే కదా దీంట్లో అడుగు పెడతాడు. ఆయన పార్ట్నర్షిప్కి వచ్చిన వాడు ఎంత పెట్టినట్టయితే ఎంత మనకు మార్జిన్ ఉంటుంది, ఎంత మనకి లాభం ఉంటుంది, ఇవన్నీ తేటతెల్లంగా ఆలోచించిన తర్వాత దీంట్లో ఎంటర్ అవుతాడు. అది మనం మర్చిపోకూడదు. ముఖ్యంగా కార్తికేయ 2తో ఒక జోనర్లో ఉండిపోయారు నిఖిల్ అన్న వార్తలు వస్తున్నాయి. 18 పేజెస్ ఆయనకి పెద్ద దెబ్బ వేసింది.
సో ఈ టైంలో మరి ఆ నిఖిల్తో ఎలాంటి సినిమా చేయబోతున్నారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. నిఖిల్ దగ్గర చాలా సబ్జెక్టులు ఉన్నాయన్న వినికిడి. నిఖిల్ ఎట్లాంటి వాడంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఒక వెరైటీ అంటే ఏమిటి వినూతనమైన కథాంశంతో సినిమాలు తీసేవాడు, అట్లాంటి వ్యక్తి నిఖిల్ మాట. అందువల్ల నిఖిల్ సినిమాలు ఏదైనప్పుడు కూడా ఒక ఒక కొత్తదనాన్ని సంతరించుకొని ఉంటుంది. ఆ కొత్తదనం ఉన్నప్పుడు సినిమా తీయడానికి ఏముంది, బ్రహ్మాండంగా తీయవచ్చు. నిఖిల్ ఎవరిని ఎంకరేజ్ చేస్తాడు, మన ఈ పేరు ఎందుకంటే ఇక్కడ మనకున్నటువంటి డైరెక్టర్స్లో చందు మొండేటి అనేటువంటి డైరెక్టర్ చాలా జీనియస్ మాట. అందువల్ల ఆ సినిమాని అంత గొప్పగా తీశారంటే ఆ అభిరుచి ఉండబట్టి తీశాడు. మళ్ళీ ఆయన్నే పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ హీరో తాలూకు ఇష్టం లేకుంటే డైరెక్టర్ని పెట్టుకోడు కదా, హీరో ఇష్టంతోనే డైరెక్టర్ని పెట్టుకుంటాడు. డెఫినెట్గా తెలుగుగా ఆలోచించేసిన పనే ఇది. ఇలా చేశారు కాబట్టి ప్రభాస్ ఎక్కడికో వెళ్ళిపోదామని ఆ రేంజ్లో కమల్ హాసన్ 150 కోట్లు ఇచ్చి ఒక క్యారెక్టర్తో ఒక సినిమా చేస్తుందంటే మరి ఉంటుంది, ప్రెస్టేజీ కోసం ఉంటాయి, ఈగోలు ఉంటాయమ్మా. ఇవి లేకుండా సినిమాలు ఉండవు. ముఖ్యంగా కార్తికేయ 2 ఈ సినిమాలకి ఇంత పెద్ద ఎత్తున మార్కెటింగ్ అవుతుందని కానీ, పేరు వస్తుంది కానీ, లేకపోతే పాన్ ఇండియా రేంజ్కి వెళుతుందని కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లక్ అంటారు కదా, అదృష్టవశాత్తు అది కలిసి వచ్చేసింది. బట్ ప్రతి సినిమాకి అదే వర్కౌట్ అవుతుందా మరి ఎట్లా? లేదు, అదృష్టవశాత్తు కాదు, వాడు తీసినటువంటి సినిమాలో ఉన్నటువంటి టెక్నికాలిటీ అది, కొత్తదనం అది. అందువలన సినిమా సక్సెస్ అయింది. కానీ అదృష్టం వల్ల సక్సెస్ అవుతుంది. అదృష్టం వల్ల అంటే తెలుగులో సక్సెస్ అయితే అదృష్టం, హిందీలో సక్సెస్ అయిందంటే ఈ సినిమా తీసిన విధానం బట్టి సక్సెస్ అయింది. అది మనం మర్చిపోకూడదు. నిఖిల్తో ఇంత భారీ బడ్జెట్ సినిమా వర్కౌట్ అవుతుంది అంటారు? డెఫినెట్గా వర్కౌట్. మరి నెక్స్ట్ వచ్చిన 18 పేజెస్కి ఎప్పుడైతే ఫ్లాప్ మార్క్ పడిందో నిఖిల్ రేంజ్ మళ్ళీ పడిపోయింది అన్నారుగా. అప్పుడు అన్నారమ్మా, నిఖిల్ రేటు పడిపోయింది అన్నారు. నిఖిల్ రేటు పెరిగింది కదా, 300 కోట్లకి చేరగానే బొంబాయి మార్కెట్ని గడగడలాడించేసింది కదా, మరి పెరిగింది కదా. ఇప్పుడు మొన్న 10 ఏళ్ళ వరకు 10 ఏళ్ళు 8 ఏళ్ళ వరకు మన రవితేజకి ఏమో మార్కెట్ లేదు. మరి మొన్నేమైంది చెప్తున్నాడు, మొన్నేమైంది తనక సినిమాతోని డామ్ డూమ్ అది టచ్ చేసి చూడు అనే సినిమా ఒకటి ఉంది కదా, అదేదో మోసరిగా అడిగింది. మొన్న సడాక సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. వాల్తేరు వేరేలో చిరంజీవి కంటే రవితేజకి మంచి పేరు వచ్చింది. అండ్ రావణాసుర కూడా మంచి హిట్ అయ్యింది. అది చెప్తున్నాను, అది మంచి పేరు వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్గా గతం అంతా మర్చిపోతారు. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.